ఏపీఎస్ఆర్టీసీ తమ ఉద్యోగుల హెల్త్ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 45 ఏళ్ల పైబడిన ఉద్యోగులందరికీ ఖచ్చితంగా మెడికల్ టెస్టులు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇటీవలే కాలంలో అనారోగ్య సమస్యల వల్ల ఉద్యోగులు మరణిస్తున్న ఘటనలు పెరగడంతో ముందస్తు జాగ్రత్తగా మే 1వ తేదీ నుంచి ఈ కొత్త రూల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలలో అమల్లోకి రానుంది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు అంటే కేవలం 11 నెలల్లోనే 272 మంది ఆర్టీసీ ఉద్యోగులు రకరకాల అనారోగ్య కారణాలతో చనిపోతున్నారు. వీరిలో 100 మంది హార్ట్ ప్రాబ్లమ్స్తో, 62 మంది లివర్ సంబంధిత వ్యాధులతో, మిగిలిన వారు క్యాన్సర్, కిడ్నీ, లంగ్స్ సమస్యలతో మరణించినట్లు డేటా చెబుతుంది. ఉద్యోగుల వరుస మరణాలు మేనేజ్మెంట్ను ఆందోళనకు గురి చేయడంతో వారి ఆరోగ్యాన్ని కాపాడలేని లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఆదేశాల ప్రకారం 45 ఏళ్లు దాటిన డ్రైవర్లు, కండక్టర్లకు ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రివెంటివ్ మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. అలాగే ఇతర డిపార్ట్మెంట్లు, వర్క్ షాపులతో పనిచేస్తున్న 45 ఏళ్లు పైబడిన సిబ్బందికి ఏడాదికి ఒకసారి ఈ టెస్టులు తప్పనిసరి చేశారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ఎన్ బాలసుబ్రహ్మణ్యం అఫీషియల్ ఆర్డర్స్ ఇచ్చారు. గతంలో కేవలం డ్రైవర్లకు మాత్రమే మెడికల్ టెస్టులు చేసేవారు. వారికి కూడా 45 ఏళ్ల వరకు 3 ఏళ్లకు ఒకసారి, ఆ తర్వాత రిటైర్మెంట్ వరకు ఏడాదికి ఒకసారి మాత్రమే పరీక్షలు ఉండేవి. మిగిలిన సిబ్బందికి ఈ ఫెసిలిటీ ఉండేది కాదు. అయితే తాజా నిర్ణయంతో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటిని స్టార్టింగ్ స్టేజ్ లోనే గుర్తించాలి, మంచి ట్రీట్మెంట్ అందించే ఛాన్స్ ఉంటుందని ఆర్టీసీ మేనేజ్మెంట్ భావిస్తుంది. డ్యూటీలో తీవ్రమైన స్ట్రెస్ కు గురయ్యే సిబ్బందికి ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తుందని, వారి ఫ్యామిలీలకు కూడా భరోసా ఇస్తుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నారు. దీనికి తోడు గత ఏడాది డిసెంబర్లో రవాణా శాఖ ఆర్టీసీ ఉద్యోగుల పట్ల కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో విలీనమైన తర్వాత అనారోగ్యం బారిన పడిన ఆర్టీసీ సిబ్బందికి ఆల్టర్నేట్ జాబ్స్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కాకముందు కార్పొరేషన్ గా ఉండేది కాబట్టి పాలక మండలిలో చర్చించి సొంతంగా డెసిషన్స్ తీసుకునేది. డ్యూటీలో ఉండి చనిపోయిన సిబ్బందికి ఫ్యామిలీలో అర్హులైన వారికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం లేదా మనీ ఇచ్చేది. అలాగే 21 అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే ఉద్యోగులకు వేరే పని కల్పించేది. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను మాత్రమే సర్కార్లో విలీనం చేయడంతో కారుణ్య నియామకాలు, మెడికల్ అన్ఫిట్ అయిన వారికి ఇచ్చే బెనిఫిట్స్ ఆగిపోయాయి. ఉద్యోగ సంఘాలు నిరసనలు చేస్తామని చెప్పడంతో అప్పట్లో కారుణ్య నియామకాలకు ఓకే చెప్పారు. కానీ ఆర్టీసీలో ఖాళీలు లేవని చెప్పి కలెక్టర్ల ద్వారా వేరే డిపార్ట్మెంట్లో పోస్టింగ్లు ఇవ్వాలని ఆదేశించారు. దీనివల్ల అప్పట్లో 100 మంది వెయిటింగ్లోనే ఉండేవారు. ఈ క్రమంలోనే మెడికల్ అన్ఫిట్ అయిన వారికి ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ జాబ్స్ ఇవ్వడానికి ఒప్పుకుంది. మామూలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 5 రకాల రోగాల బారిన పడిన వారికి మాత్రమే వేరే ఉద్యోగం ఇచ్చే రూల్ ఉంది. కానీ ఆర్టీసీ సిబ్బందికి మాత్రం స్పెషల్ పర్మిషన్ ఇచ్చి పాత పద్ధతిలోనే 21 రకాల అనారోగ్య కారణాలతో మెడికల్ అన్ఫిట్ అయిన వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చే నిబంధనలు సడలించారు. ఇలా ఏపీలోని కూటమి ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల పట్ల, వారి ఆరోగ్యం పట్ల సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వారికి మేలు చేకూర్చే ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు.